మనం మన ఆచార్యం పిలుద్దాం ఒకసారి. సార్ ప్లీజ్ కమ్. బసవరాజు సార్. సార్ చాలా పెద్ద స్కల్ప్చర్, దీంట్లోనే డాక్టరేట్ తీసుకున్నాడు బసవరాజ్ సార్. అయితే సార్ మాకు మా పిల్లల కోసం అయితే ఒక స్టూడియోకు ఒక పర్మిషన్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ స్టూడియో స్కల్ప్చర్ చాలా పెద్ద పెద్ద ఉంటాయి. ట్యాంక్ బండ్ మీరు చూడొచ్చు, బసవేశ్వర, శివాజీ అన్నీ పెద్దవి ఉంటాయి. 20 feet అలా చాలా అద్భుతంగా చేస్తారు. ఎప్పుడన్నా టైం తీసుకొని మనం ఒకసారి విజిట్కి వెళ్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే దగ్గర ఓక్ వ్యాలీ స్కూల్ ఉంది కదా, దానికి నియర్ బై మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సరే టైం అవుతుంది కాబట్టి లేట్ కాకుండా ఫాస్ట్ పిల్లలకి యాక్చువల్గా మనము కాంప్లైంట్లో జస్ట్ మెడల్ అని పెట్టాం. కానీ ఒక మేడం మమ్మీ తను ఏం చెప్పిందంటే తను చిన్నప్పుడు ఒక చిన్న మెమోటో ఇచ్చింది అనమాట. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తొస్తుంది. మీరు అలా ఏమన్నా ట్రై చేయండి అంటే, సరే చిన్నది ఎందుకు, మా ఆవిడ పెద్దది ఇద్దాము, కావాలంటే నేను హెల్ప్ చేస్తా అని తను కూడా మెమోటోలకు హెల్ప్ చేసి మీకు పెద్ద మెమోటో వచ్చేలాగేది. మన ఫ్యామిలీ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అందరూ తెలుసు కదా. నా పేరు తెలుసా, నా పేరు బాలాచారి రావులపల్లి, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. బట్ ఇది నా బాబు గుర్తుగానే నేను అందరికీ చెప్తున్నాను. అంటే ఫ్యామిలీ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ కొద్ది రోజులు లేదు, బట్ దానికోసమే అలా నడిపిస్తూ ఉన్నాను. దీన్ని ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ మరొక్కసారి థ్యాంక్ చేస్తున్నాను. పెట్టడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాను రాను ఆర్ట్ కళలు తగ్గిపోతున్నాయి. స్కూళ్ళల్లో కూడా ఏంటంటే ఏదైనా నామతో వస్తే పెట్టాలి సబ్జెక్ట్ అని చెప్పి పెడుతున్నారు, కానీ అది వాడు కొంతమంది నేర్చుకుంటారు. ఇది ఇలా ఇన్స్టిట్యూట్ పెట్టడం వల్ల ఏమైతే ప్రత్యేకమైన ఆర్ట్ వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళది ఎక్కడ ఎందులో వాడు పాడుతున్నారో అది మనకు వైద్యంగా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళ ఇన్స్టిట్యూట్లో పంపించేసి అనుభవంతో వాళ్ళకి ఆర్ట్ నేర్పడం వల్ల వాళ్ళు ఇంకా ముందుకు బాగా చదువుతారు అనమాట. విద్యా సంపదలకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి వాళ్ళకు డెమో టైప్ ఇచ్చినా నేను వాళ్ళకు చెప్పేస్తాను ఆర్ట్ ఎలా ఉంటుందో. ఇంతకుముందు అమ్మాయి అడిగింది అనమాట, ఎక్కడ ఉంటారు మన మా పుస్తకం ద్వారా మీరు తీసుకొచ్చేసి ఇక్కడ డెమో ఇక్కడ వాళ్ళకి ఇలాంటి సందర్భం వాళ్ళకి దొరకదనమాట. స్కూళ్ళల్లో వాటికి ఏదో నాకు చెప్తా ఉంటారు, కానీ ఇంత డీప్గా చెప్పడం అంటే తెలియదన్నమాట. అందుకోసం వాళ్ళు ఇంట్లో వచ్చారు అందరు కాబట్టి వాళ్ళకి మంచి అవకాశం అది మంచి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు అంతా ఫ్లవర్స్ అని ఆకులని తీసి ఎనిమల్స్ వాళ్ళు తీసేవాళ్ళు ఆర్ట్లో. మన మిత్రుడి విషయం అంటే ఒక మంచి సబ్జెక్ట్ని వాళ్ళకు వేయడానికి ఇచ్చాడు. ఆ సబ్జెక్ట్ చాలా పవిత్రమైనది, చాలా పవర్ఫుల్ అనమాట. ఆ సబ్జెక్ట్ కూడా ఈ విద్యార్థి చేసినట్టే చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. చాలా చాలా తెలిసిపోతుంది. అందరూ చూసుకుంటూ డ్రాయింగ్ కాపీ కొడుతుంటాం, కానీ ఇలా చూస్తూ కూడా క్రియేటివిటీ వాళ్ళది ఎంత బాగుందంటే చాలా నాకు ఆనందం కలిగింది. ఇలానే ముందుకు చేసుకుంటూ మీరు తల్లిదండ్రులు మీరు రిప్రజెంట్ చేయాలని చెప్పి నా యొక్క ముఖ్య కోరిక.